నీ జీవితంలో ఏది జరిగినా అది నీ కర్మానుసారమే. మీ కర్మకి ఇంకొకరిని నిందించడం అది అవివేకమే. బద్ధకస్తుడికి గింజ కూడా బరువే. బాధ్యత ఉన్నవారికి సాగరమైన చెరువే. బలమైన ఆయుధం కన్నా నాలుక పదునైంది. ఆయుధం శరీరాన్ని గాయపరచవచ్చు, కానీ పదునైన మాట మనసును విరిచేస్తుంది, బంధాలను విడదీస్తుంది. మీలోని భావాలు చాలా విలువైనవి. విలువ ఇవ్వని మనుషుల కోసమో, అసలు విలువే తెలియని మనుషుల కోసమో వాటికి ప్రాణం పొయ్యొద్దు. జీవితం గడియారం వంటిది. బంధాలు దానిలోని ముళ్ళ వంటివి. కొన్ని వేగంగా తిరగవచ్చు, కొన్ని నెమ్మదిగా ఉండవచ్చు, కానీ అన్నీ కనెక్ట్ అయి ఉంటేనే అది పనిచేస్తుంది. జీవితంలో దేనికోసమో ఎదురు చూస్తూ కూర్చోకండి. కాలం మీరు అనుకున్న దానికన్నా చాలా వేగంగా కదులుతుంది. ఒక వ్యక్తి గురించి ఇతరులు చెప్పేదానికన్నా అతడు ఇతరుల గురించి ఎలా మాట్లాడతాడు అనే దాన్ని బట్టి అతడు ఎలాంటి వారనేది తెలుసుకోవచ్చు. నీకు విలువ ఇవ్వని చోట, నీ విలువను గుర్తించని చోట నీ అవసరం ఉండదు. అలాంటప్పుడు అక్కడి నుంచి, అలాంటి వాళ్ళ నుండి దూరంగా వెళ్ళిపోవాలి. కాలం చెప్పగలదు నీ దగ్గర ఎంత సంపద ఉంటుందో, కానీ సంపద చెప్పలేదు నీకెంత సమయం ఉంటుందో. ఎప్పుడూ సంపదపైనే కాదు, ఆప్తులు, ఆరోగ్యంపై దృష్టి పెట్టు. మాటపై నిలబడిన వారి వెంట ఎప్పుడూ ఉండకూడదు. క్లిష్ట సమయంలో వాళ్ళు తప్పించుకుంటారు, మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తారు. మీరు వెళ్తున్న దారి సరైనదైనప్పుడు, ఏ తప్పు చేయకుండా ముందుకు వెళ్తున్నప్పుడు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. తప్పు నొప్పుకునే ధైర్యం, దాన్ని సరిదిద్దుకునే బలం మాత్రమే నిజమైన విజయానికి మార్గం. కాలమే మనుషుల్ని మారుస్తుంది అంటారు, కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. మనుషుల మనస్తత్వాలు, ఆలోచనలే మారుతాయి. నీ ఆస్తులు స్పష్టంగా ఉన్నప్పుడు నువ్వు నిర్ణయాలు తీసుకోవటం చాలా సులభం. ప్రొద్దున లేవగానే ఎన్నో ఆశలతో, ఆలోచనలతో మొదలు పెడతారు, కానీ నిద్రపోయే సమయంలోపు ఎన్నో పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. నిన్ను గుర్తించని వారి కోసం నీ విలువను నువ్వే తగ్గించుకోకు. వజ్రం ఎక్కడ ఉన్నా వజ్రమే. ఎంత తీపిగా ఉన్న వస్తువు అయినా ఇష్టంగా తింటే ఆరోగ్యానికే ప్రమాదం. అలాగే ఎంత తీయగా మాట్లాడే మనుషులు ఉంటే మీ జీవితానికే ప్రమాదం. ఒకరి చేతిలో బలమైన మేకలా ఉండిపోకు. ఆకాశాన్ని చీల్చుకుంటూ వచ్చే మెరుపులా బ్రతుకు. అప్పుడే ఈ కలియుగంలో బ్రతకగలవు. విజయం కలల కన్నంత సులభంగా లభించదు. నిరంతర ప్రయత్నం, ఓర్పు, నేర్పు, సమయస్ఫూర్తి ఉన్నప్పుడే అది నీ చెంతకు చేరుతుంది. నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి. ఈ రోజుల్లో మంచితనం దేనికి పనికిరాదు. ఎందుకంటే నువ్వొకరికి ఎంత మంచి చేసినా చేతిలో రూపాయి లేకపోతే నిన్నెవరూ చూడరు. మంచితనం ఎక్కువైతే చేతగానితనం అవుతుంది. చేతగానితనం ఎప్పుడూ అవమానాలు పొందుతూనే ఉంటుంది. దూరం నుంచి చూస్తే చిక్కులుగా ఉన్నా ప్రయాణిస్తే సరైన మార్గం కనిపిస్తుంది. జీవితం కూడా అంతే. బాధ అనేది చెప్తే కొంచెం అర్థమవుతుంది, చూపిస్తే ఇంకొంచెం అర్థమవుతుంది, కానీ అనుభవిస్తేనే మొత్తం అర్థమవుతుంది. జ్ఞాపకాలు ఎంత శక్తివంతమైనవో కదా. ఒక్కసారి గుర్తొస్తే మిమ్మల్ని వర్తమానం నుంచి ఒక్కసారిగా వెనక్కి తీసుకుపోగలవు. ప్రశాంతమైన జీవితానికి 12 సూత్రాలు. ఎదురు చూడరింటికి పిలిచినా వెళ్లకు. విలువలేని చోట మాట్లాడకు. గౌరవం లేని చోట నిలబడకు. ప్రేమ లేని చోట ఆశపడకు. నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడకు. వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ప్రాకులాడకు. చులకనగా చూసే చోట చొరవ చూపకు. మర్యాద తెలియని మనుషులతో మౌనంగా ఉండు. చెప్పుడు మాటలు విని నిందించే వారితో వాదించకు. మనిషి నిజమైన ఆస్తి శరీరం మాత్రమే. అది సహకరించని రోజున నీ వద్ద ఎంత సంపదున్నా, నీ చుట్టూ ఎందరు వైద్యులు ఉన్నా ఏమీ చేయలేరు, నిన్ను సాగనంపడం తప్ప. బంధాల కంటే డబ్బుకు విలువ ఇచ్చేవారితో ఎంత ప్రేమగా ఉన్నా గుర్తించలేరని తెలుసుకోవాలి. నీ వెనక ఒకటి, ముందు ఒకటి మాట్లాడేవారికి అందనంత దూరంగా ఉండు. ఎవరిని తప్పు పట్టవలసిన పని లేదు. ఎవరి కర్మకు వారే బాధ్యులు. కాలమే వారికి సమాధానం చెబుతుంది. మీ సంపాదనను పంచుకోవడానికి అందరూ పోటీ పడతారు, కానీ కర్మలను పంచుకోవటానికి ఎవరు ఉండరు. మీరు చేసిన ఏ పనికైనా
ఫలితం మీరే అనుభవించాలి. అదృష్టం ఎప్పుడు అహంకారుల్ని వరిస్తుంది. మంచి తొందరగా పాపాత్ములకే జరుగుతుంది. సంతోషం ఎక్కువగా స్వార్థపరులకే దక్కుతుంది. సుఖం ఎక్కువగా చెడ్డవారే అనుభవిస్తారు. చదువుకొని నేర్చుకున్న దానికన్నా అనుభవం ద్వారా నేర్చుకున్న పాఠం చాలా విలువైంది. ప్రశాంతంగా ఉండాలనుకుంటే కొన్ని చూసినా ప్రశ్నించకు, కొన్ని చూసినా అడగకు. ఎలాంటి నాటకాలు వద్దు. మౌనంగా ఉండు, దూరంగా ఉండు. ఆత్మాభిమానంతో సాగిపోవాలి. నువ్వెంత మంచివాడివైనా సరే ఎవరో ఒకరి మనసులో నీ పాత్ర చేదుగానే ఉంటుంది. మాట్లాడి మనశ్శాంతిని కోల్పోవటం కన్నా ఈ రోజుల్లో మౌనంగా మిగిలిపోవటం మంచిది. ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు ఒకే విలువ కలిగినది గౌరవం మాత్రమే. శత్రువు ఎప్పుడు నీ చేదు గతాన్ని తవ్వుతాడు. మిత్రుడు ఎప్పుడు నీ అందమైన భవిష్యత్తును చూపిస్తాడు. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవారు, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. మారాలని నీకు నువ్వుగా కోరుకున్నప్పుడు ఎంతటి కష్టమైనా ఇష్టంగానే అనిపిస్తుంది. జీవితం సాఫీగా సాగిపోవాలన్నా, మనసు ప్రశాంతంగా ఉండాలన్నా అది మీ ఆలోచనపైనే ఆధారపడి ఉంటుంది. చెయ్యాలి అనుకున్న వారికి 1000 మార్గాలు, చేయకూడదు అనుకున్న వారికి 1000 కారణాలు. గెలవాలనుకుంటే మార్గాన్ని వెతుకు, కారణాలను కాదు. పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళటం తప్ప మరే మార్గం లేదు. ఎందుకంటే ఎప్పుడు మీరు కోరుకున్నట్లు ఉండదు జీవితం. పవర్ ఉన్నవారికి పైసాతో పని లేదు. పైసలు ఉన్నవారికి పవర్తో పని లేదు. ఈ రెండు ఉన్నవారికి జనాలతో పని లేదు. అనుకున్నది సాధించారా లేదా అనేది ముఖ్యం కాదు. సరైన మార్గంలో విలువలతో కూడిన ప్రయాణం చేస్తున్నారా లేదా అనేది ముఖ్యం. మీకంటూ గుర్తింపునిచ్చేది ప్రవర్తన, నడవడిక మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.